హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ షేక్ బిఎస్ మున్ని. అందరూ ఎలా ఉన్నారండి? అందరూ బాగుండాలని కోరుకుంటూ ఈరోజు అల్లం టీ ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాం. ముందుగా మనం స్టవ్ ఆన్ చేసి పాలు పెట్టుకోవాలండి. పాలు వేడి చేసుకోవాలి. మనం ముందు పాలు వేడయ్యాయండి, మరుగుతున్నాయి. ఇలా పాలు వేడై మరుగుతున్నప్పుడు మనం టీ పొడి వేసుకోవాలి. నేను వచ్చేసి ఇక్కడ 3 కప్స్ 3 కప్పులు టీ చేస్తున్నాను. దానికి వచ్చేసి 1.5 టేబుల్ స్పూన్ టీ పొడి వేసుకుంటున్నాను. ఇప్పుడు వచ్చేసి మనం చక్కెర వేసుకుందామండి. నేను వచ్చేసి ఇక్కడ 4 టేబుల్ స్పూన్లు చక్కెర వేసుకున్నాను. చక్కెర అనేది మీ రుచికి తగ్గట్టుగా వేసుకోండి. ఎందుకంటే కొంతమంది తక్కువ వేసుకుంటారు చక్కెర, కొంతమంది ఎక్కువ తీపిగా తాగుతారండి. నేను వచ్చేసి ఇక్కడ మా రుచికి తగ్గట్టుగా నేను వేసుకున్నా. నేను వచ్చేసి ఇక్కడ ముందుగానే కొంచెం అల్లం తీసుకుని పైన తొక్క తీసి పెట్టుకున్నాను. ఇప్పుడు వచ్చేసి దాన్ని దంచుకుంటున్నానండి అల్లాన్ని. ఎప్పుడైనా సరే మనం టీలో అల్లం వేసుకోవాలంటే ఇలా దంచి వేసుకోండి. అప్పుడే మన అల్లం బాగా టీలో కలిసిపోయి అల్లం వాసన బాగా వస్తుంది. ఇప్పుడు వచ్చేసి ఒక ఇలాచీ కూడా దంచి వేసుకుందాము. నేను చూపించినట్టుగా ఒకసారి చేసి చూడండి. పాలు వేడి చేసి పాలు మరుగుతున్నప్పుడు టీ పొడి చక్కెర వేసి అల్లం ఇలాచీ దంచి వేయండి. అల్లం ఇలాచీ దంచి వేసి టీ చేస్తే ఆ టేస్ట్ వేరే లెవెల్లో ఉంటుందండి. ఒకసారి ట్రై చేయండి. 10 నిమిషాల వరకు చిన్న మంట పైన టీని ఉడకనిద్దాము. టీని ఎక్కువసేపు మరగబెట్టడం మంచిది కాదండి, అందుకని 10 నిమిషాలు చాలు. ఇప్పుడు వచ్చేసి చలికాలం కదండి, ఎవరికైనా దగ్గు జలుబు గొంతులో కిచకిచ గొంతు నొప్పిగా ఉంటుందండి. ఒకసారి ఇలా టీ ట్రై చేసి చూడండి. మన టీ ఉడికిపోయిందండి. ఇప్పుడు వచ్చేసి మనం స్టవ్ ఆఫ్ చేసి టీని వడగట్టుకుందాం. అంతే ఫ్రెండ్స్, చాలా సింపుల్గా మనం అల్లం చాయ్ ఎలా తయారు చేసుకోవాలో చూసినాం కదా. ఇలా గనక టీ చేసుకుని తాగితే చాలా రిలాక్స్గా ఉంటుందండి. ఒకసారి ట్రై చేయండి. మీకు కనుక నా వీడియోస్ నచ్చినట్టయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.